చెప్పడం ఇది శాంతి ప్రణాళిక లేక రష్యాకు ఓ బహుమతిగా మారుతుందా? ఎందుకంటే ఉక్రెయిన్ దేశం నుంచి ఆలోచించినట్లయితే. ఖచ్చితంగా బహుమతిగా మారుతుంది. అయితే రష్యా ఏందంటుంది అంటే మేము ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నాం కదా! ఇప్పుడు కాదు కదా! మొన్న ఈ 4 సంవత్సరాల యుద్ధం కాదు కదా! అంతకు ముందే మేము స్వాధీనం చేసుకున్నాం. ఆ ప్రాంతం మాదే. ఇప్పుడు అంగీకారం కీవ్ అంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ విడిచిపెడతాం మీకు. అంతకుముందు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు మాకు సోవియట్ రష్యాలో కలుపుకుంటాం అని అంటుంది. కలిసినట్టే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ దాకా ఈ బలగాలు పోయే పరిస్థితి కూడా లేదు. ఉక్రెయిన్ బలగాలు ఇప్పటిదాకా మనకు రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతంలో జీరో. అక్కడ పెద్దగా ఏం లేవు. మనకు తెలిసినంత వరకు. కాకపోతే ఒక్కోసారి ఉల్లంఘిస్తున్నారు, వెనక్కి వస్తున్నారు, ఉల్లంఘిస్తున్నారు, వెనక్కి వస్తున్నారు. కనుక రష్యా ఏమవుతుంది అంటే మేము ఆల్రెడీ స్వాధీనం చేసుకున్న భాగం మాకు అప్పచెప్పండి, లేకపోతే కీవును కూడా మేము అంటే మన ఉక్రెయిన్ రాజధాని కూడా స్వాధీనం చేసుకుంటామని ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఎక్కడికో ఆగాలి కదా అని సమస్య. మన గతంలో మనకి ఇండియాను పాకిస్తాన్ యుద్ధంలో 71 చూసుకుంటే అప్పుడు పెద్దదనుకోండి యుద్ధం. అప్పుడు లాహోర్ దాకా కొట్టుకుపోయినాం. మనం ఏం చేసినాం, లాహోర్ దాకా పోయినంత మాత్రం అక్కడ దాకా పోయి మా తిష్ట వేసుకోవాలి కదా, అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం వెనక్కి వచ్చినాం అని. ఇప్పుడు ఏమంటుంది, ఈ ఉదాహరణ వాళ్ళు చెప్తలేరు కానీ ఉక్రెయిన్ ఏమంటుంది, మా భూభాగం కదా మీరు పంచిచ్చినప్పుడు మా భూభాగం అంతా కూడా రష్యన్ ప్రాంతం భాష మాట్లాడే ప్రాంతం కూడా మా భాగాన్ని మాకు ఇచ్చేయండి, మీరు మా తెరువు రాకండి, మేము మీ తెరువు రామని వీళ్ళు అంటున్నారు. కాదు కాదు మేము ఆల్రెడీ స్వాధీనం చేసుకున్న 10 ఏళ్ల క్రితం స్వాధీనం, ఇప్పుడు యుద్ధం ఇప్పుడు మొదలు అయింది కాదు చక్రి, అంతకుముందే 90లో నుంచి నడుస్తున్నది మనకు. ఏది మా సోవియట్ రష్యా విడిపోయినప్పటి నుంచి నడుస్తుంది. వాళ్ళ మధ్యన భాషా ఆధిపత్యం చెలాయిస్తున్నారు, రష్యా భాషీయులను అవమానిస్తున్నారనే వాళ్ళు ఆల్రెడీ పౌరులు వ్యతిరేకంగా ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా భాష మాట్లాడే పౌరులందరూ ఉక్రెయిన్ వ్యతిరేకంగా ఉన్నారు, రష్యాకు అనుకూలంగా ఉన్నారు. పౌరులు మీకు అనుకూలంగా లేరు, ఈ ప్రాంతాన్ని మీరు ఎట్లా దక్కించుకుంటారని రష్యా అడుగుతుంది. అందుకని ఇప్పుడు అది పీఠముడి పడ్డది. ఎక్కువ పీఠముడి ఇది. శాంతి సామరస్యాలు కోరకుండా ఎవరు ఉండరు. యుద్ధంలో ఇరుపక్కల ప్రజలు చచ్చిపోయారు. రష్యాను ధీటుగా ఎదుర్కొంది ఉక్రెయిన్. మన రష్యా యుద్ధం మొదలైనప్పుడు నేను ఒక టీవీ ఛానల్లో ఫస్ట్ డే 3 రోజులు అనుకుంటాను, కాకపోతే జలుబు తక్కువైనట్టు వారం రోజులు కాకపోతే 7 రోజులు తక్కువవుతుంది. 7 రోజులన్నా వారం రోజులు అంటే ఒకటే కదా, వారం రోజులు ఆ యుద్ధం పోతుంది, ఉక్రెయిన్ అల్లకల్లం అయిపోతుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, రష్యా గెలుస్తుందని చెప్పిన. గెలిచిందా అంటే వారం రోజుల ముగిస్తున్న యుద్ధం 4 ఏళ్ళుగా కొనసాగుతుందని కారణం ఏంటంటే మొత్తం ఈ యుద్ధానికి ఆయుధ సరఫరా చేసేదేమో అమెరికా. అటు వాళ్ళ మీద అమెరికా సాయంతో కొట్లాడుతూనే ఇప్పుడు సోవియట్ రష్యా ద్వారా శాంతి పద్ధతులు తెస్తున్నాడు ట్రంప్. కనుక ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉంది అంటున్నారు. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకున్న జెలెన్స్కీ కూడా ఏమంటున్నా అంటే అమెరికా తప్పే చేస్తుండొచ్చు కానీ మమ్మల్ని అయితే ఆదుకుంటుంది కదా, ఇప్పుడైతే మరి ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక మాట చక్రి, మనకు యుద్ధం మొదలు పెట్టడం మన చేతిలో ఉంటుంది, ముగించడం మన చేతిలో ఉంటుంది. చూసాం కదా, ఆపరేషన్ సింధూర్ 1-2 అయిన తర్వాత చాలా వెనక్కి తీసుకోవడం చాలా మనం కష్టపడాల్సి వచ్చింది. ఇది కూడా అంతే. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధానికి ముందు పోకుండా ఉండలేదు, వెనక్కి వస్తే వాడు భూభాగంగా ఉంటుంది. నైతికమా అనైతికమా కాదు, గతంలో మేము స్వాధీనం చేసుకున్న భూభాగం మాది అని రష్యా అంటుంది. కాదు, ఒరిజినల్ గా పంచిచ్చినప్పుడు భూభాగం మీది కాదు కదా మాది అని ఉక్రెయిన్ అంటుంది. ఇద్దరిది వాస్తవం నిజం. కానీ ఎక్కడో జరా ఇప్పుడు మన యుద్ధము శాంతి అంటే శాంతి కోరుకునేవాడు పోరాటము రెండోది రెండు ఉంటాయి కదా అన్నప్పుడు అప్పుడు చేయాల్సిన పని ఏంటిది, వీళ్ళు చేయాల్సిన పని ఖచ్చితంగా ఏదో దానికి అంగీకారం రావాలి. ఎక్కడో 2022లో మొదలైన యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోయారు రామోహన్ గారు. అవును, చాలా మారణహోమం జరిగింది. ఆస్తి నష్టం కూడా చక్రి, దుర్మార్గంగా ఆస్తి నష్టం జరిగింది. మీలాంటి ప్రాణ నష్టం, ప్రాణాలు చిన్న పిల్లలతో సహా చనిపోయారు. నాకు యుద్ధం చూస్తుంటే కురుక్షేత్ర యుద్ధం జ్ఞాపకం వస్తుంది. కురుక్షేత్రంలో అన్ని అక్షరముల సైన్యం అంటే ఇద్దరు కురువంశం మొత్తం నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది అంటున్నాను. సోవియట్ రష్యా భూభాగం పెద్దది కనుక అక్కడ దాకా బలేకపోతున్నారు. కానీ సోవియట్ రష్యా దాడిలో బాగా బలైంది ఎవరు, ఉక్రెయిన్ ప్రజలే కదా. ఉక్రెయిన్ తన సొంత ప్రజల్ని చంపుకున్నట్టు అయిపోతుంది కదా. అందుకని ఎక్కడో పులి స్టాప్ పడాలి యుద్ధానికి. కానీ ఏమైందంటే నేను చెప్పిన పీట పొడులు పడుతున్నాయి. మీరు అన్నది ఇంకొక మాట కూడా ఉన్నది. ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న రష్యా ఆధీనంలో ఉన్న భూభాగం ఏదైతుందో దానిలో కూడా విలువైన ఖనిజాలు ఉన్నాయి, విలువైన సంపద ఉన్నది, భూమి సంపద ఉన్నది. వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకుందామని అమెరికా కూడా ఆలోచన చేసింది, కానీ రష్యా పడలేదు. కానీ అదే గాజా స్ట్రిప్ ఉంది కదా, మనకి ఇజ్రాయెల్ ఉన్న హమాస్ యుద్ధంలో గాజా స్ట్రిప్ స్వాధీనం చేసుకుంటే ప్రయత్నం చేస్తుంది అమెరికా. అంటే పిట్టపోరు పిల్లి తెచ్చినట్టు ఇప్పుడు వాళ్ళ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తాను ఒక పిల్లిలాగా వ్యవహరిస్తుంది. లేకుంటే కోతి మన రొట్టెల పంపకం కథ ఉంటుంది, చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం, చిన్నపిల్లలకి చెప్పే కథ ఒకటి గుర్తుకొస్తుంది మీరు చెప్పినట్టు. అట్లా అమెరికా కోతిలాగా వ్యవహరిస్తుంది. అది సరే. అయితే రామోహన్ గారు, ట్రంప్ ప్రణాళికలు ఏ అంశాలు ఆచరణ యోగ్యం, నాటోలో చేరకూడదన్న షరతు ఉక్రెయిన్ భద్రతకు ఎంత ప్రమాదకరం అంటారు? నాటోలో చేరకపోతే మంచిది అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రష్యా భయం రష్యాది. ఇప్పటికే నాటోలో చేరక ముందే
నాటో దేశంలో ఉన్న కూటమి కట్టిన దేశం అమెరికాని సాయం చేస్తుంది కదా ఇప్పుడు. అంటే ఒప్పందం వస్తుంది కదా వాళ్ళ మధ్య, లీగల్ ఒప్పందం వస్తుందా? గతంలో ఇవన్నీ ఐక్యరాజ్య సమితి తర్వాత ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి? వేరు వేరు G7 దేశాలు, G20 జరుగుతుంది, జోహాన్స్బర్గ్ లో జరుగుతుంది కదా, సదస్సు జరుగుతుంది కదా, G20, బ్రిక్స్ ఎందుకు ఏర్పడ్డాయి? యుద్ధం వచ్చినప్పుడు పరస్పరంగా అందరు సహకరించుకోవాలని ఒప్పందం. నాటో కుటుంబ ఒప్పందం కూడా అదే కదా. అటువంటి అప్పుడు మీరు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత లీగలైజ్ అవుతుంది కదా, అమెరికా మీకు సహాయం చేస్తుంది కదా అని ఒకటి. రెండోది, నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్ లో తిష్ట వేస్తే ఎన్నటికైనా రష్యాకు నష్టమే కదా, పక్కలో బల్యంగా మారుతారు కదా, అది వద్దు, మీరు చేరకండి, మీరు చేర్చుకోకండి అంటుంది. అయితే అమెరికా అధ్యక్షుడు చేర్చుకోమని ఒప్పుకున్నాడు, మేము చేర్చుకోం కాబట్టి చేర్చుకోమన్నాడు. కానీ ఈ ఒప్పందంలో కీలకమైంది ఏంటి? చేరొద్దు అనేది కూడా ఒప్పందాలు చేర్చింది. 25 అంశాలు ఒకటి ఉన్నది. ఏది? నాటో కూటమిలో చేరకుండా ఉండాలి అని ఒప్పందం ఉన్నది. మరి చేరకుండా ఉండాలి అని ఒప్పందం కుదిర్చిన తర్వాత మనకు రష్యాకు అనుకూలంగా ఉన్నట్టే కదా ఇది. అందుకనే మొత్తంలో మంచి అనుకూలం ఏంటంటే మీరు అన్న 4 అంశాలు కరెక్ట్ అంటున్నారు. మీరు చెప్పిన కంటే ముందు ఎంట్రో చెప్పారు కదా, ఆ 4 అంశాలు ఏంటంటే యుద్ధం శాంతి కోరుకుంటది, ఇద్దరి మధ్య పరస్పర సహకారం ఉండాలి, 2 దేశాల మధ్య సామరస్యం ఉండాలి, ప్రపంచంలో పెద్దన్న పాత్ర ఎవరు వహించకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, ఇవి ఉండాలి, సామరస్యం ఉండాలి, వాణిజ్యం కొనసాగాలి, ఇవన్నీ కూడా సహకారము, వాణిజ్యం ఇవన్నీ ఉండాలని కోరుకుంటే ఎవరు వద్దనండి దీన్ని. కానీ దీని వెనక అంతఃసూత్రం 25 సూత్రాల్లో డైరెక్ట్ గా ఉక్రెయిన్ నచ్చని అంశం ఏంటంటే నాటో కుటుంబంలో చేరతాని ఉక్రెయిన్ అంటుంది. దానికి భద్రత అనుకున్నారు. ఇప్పుడు మనకు వాలి సుగ్రీవుల పోరాటంలో రాముడి వద్దకు సుగ్రీవుడు ఎందుకు పోయిండు? ఆ అండ ఉండాలి కదా. అట్లా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు రష్యాను మన ఉక్రెయిన్ పోరాటంలో మాకు ఒక అండ కావాలి, ఆ ఒక్క అండ అమెరికా ఒక్కటే సరిపోదు, నాటో కూటమిలో ఉన్న అన్ని దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇవన్నీ కావాలని అనుకుంటున్నారు వాళ్ళు, బ్రిటన్ తో సహా. మరి అటువంటి అప్పుడు మేము మీ అందరు అంట లభించినాక నేను ఒంటరి అయిపోతా కదా, నా పక్కనే పెద్ద బల్యంలాగా తయారవుతారు కదా, పక్కలో పాములాగా తయారవుతారు కదా, ఎట్లా ఊరుకుంటా? ఈ దేశం నా ఆధీనంలో ఉండాలి, నీకు ఆమె చేతుల్లో ఉండాలి, కనీసం నాకు వ్యతిరేకంగా గడమెత్తడానికి వీలు లేకుండా ఉండాలి అని రష్యా భావిస్తుంది. పెద్దన్న పాత్ర అమెరికా దేంతో రష్యా కూడా అంతే ఉంటది కదా. ఇవాళ ఊపర్ షెర్వాని అందరు పరేషాని. రష్యా కూడా చాలా నష్టపోయింది చక్రి, మనకు ఈ యుద్ధం వల్ల చాలా వేల కోట్ల డాలర్లు నష్టపోయింది, లక్షల కోట్ల డాలర్లు నష్టపోయింది. వాళ్ళ ఆర్థిక స్థితిని, ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నారు. రష్యా తక్కువైంది, రష్యా కూడా ఏం లేదు, అంతా వెనకట్లాగా మనకు మాయం మార్గం చేసి లోపల ఏముందో తెలియని పరిస్థితి లేదు. ఇప్పుడు అందరికి ప్రపంచమంతా కుగ్రామం ఒక్క చైనాలో ఏం జరుగుతుంది మనకు సరిగ్గా తెలియదు, కానీ రష్యాలో ఏం జరుగుతుంది అందరికి ప్రపంచానికి తెలుసు కనుక వాళ్ళ ప్రజలు మొత్తుకుంటున్నారు ఎందుకు యుద్ధం చేస్తున్నారు. పుతిన్ మీద కూడా వ్యతిరేకం ఉంది అక్కడ. కానీ యుద్ధం మూవీలో ఏముంటదంటే యుద్ధంలో పాలకులు చెప్పింది భేదం అవుతుంది, ప్రజలు చెప్పింది కాదు. యుద్ధం ఆపాలని ప్రజలు ఇటుపక్క ప్రజలు అటుపక్క ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇటు జెలెన్స్కీ అటు పుతిన్ ఇద్దరు కూడా మొండి పట్టుతో పోతున్నారు. ఇప్పుడు పుతిన్ అయితే జీవితకాలం అధ్యక్షుడు కదా, ఇప్పుడు మొన్ననే సవరణ చేసుకున్నాడు. ఈ అధికారంలో సమీప భవిష్యత్తులో పాలకుడు మారడు సోవియట్ రష్యా. ఇక్కడ కూడా అంతే, ఈయన ఎన్నికైన అధ్యక్షుడు కాదు. ఆ మాట కూడా నేనన్నది కాదు, అమెరికా అధ్యక్షుడు ఆ మధ్యన నువ్వు ఎన్నికైన అధ్యక్షుడి కాదు, నువ్వు నా మీద మాట్లాడతావా అని చెప్పి విరుచుకుపడ్డ సందర్భం చూసాం. ఏది? డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అధ్యక్షుడు కాదు నువ్వు, నీ మాట చెల్లదు, అవసరమైతే మేము ఎన్నికలు పెట్టేస్తాం దేశంలో అని కూడా హెచ్చరించాడు. ఏది? పాట వినకపోతే. అందుకని కదా మళ్ళీ కాలబేరానికి వచ్చాడు పుతిన్, మన జెలెన్స్కీ. అమెరికా దేశానికి పోయి ప్రెస్ వాళ్ళ ముందట విభేదించి పెద్ద ఎత్తున వాదోపవాదాలు పెట్టుకొని ఆనాడు నిక్సన్ కదా ఇందిరాగాంధీ ప్రశ్నించినట్టు, కళ్ళల్లోకి చూసి ప్రశ్నించినట్టు, మీరు మంచి స్నేహితులే కానీ మనం శాసించే కాదు, మిత్రులు వేరు, శాసించే ఎట్లా ఉంటదని చెప్పి అప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రతిపాదనకి అంగీకరించకుండా నిక్సన్ ప్రశ్నించింది ఇందిరాగాంధీ. మొన్న అట్లా గుర్తొచ్చింది నాకు. మొన్న ఇప్పుడు ట్రంప్ మన మోడీ ప్రశ్నించలేకపోతే ఇంత గట్టిగా, కానీ మొన్న జెలెన్స్కీ ప్రశ్నించాడు, మీరు మా జోక్యం చేసుకొని మాకు ఆయుధాలు ఇస్తున్నారంటే పేరు మీద మా భూభాగాన్ని మీకెందుకు అప్పు చెప్తే ఇద్దరి మధ్యన తనకు కావాలని ఆ భూభాగం ఎవరు